కపుల్ ఫ్రెండ్లీ సినిమా థియేటర్లోకి వచ్చింది. ప్రేమ కథలకి విషాదం కంపల్సరీగా ఉండి తీరాలి, ఇలాంటి ఫార్ములాలు ఏమైనా పెట్టుకుని సినిమాలు తీస్తున్నారా అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. అవునా? అదేంటి? లివింగ్ పేరుతో ఒక ట్రాక్ తీసుకుంటున్నాయి, అలాగే బ్రేకప్లు అయిపోతున్నారు. ఈ బ్రేకప్ పార్టీ ఎందుకు చేసుకుంటున్నారు అంటే, ఈ బంధంలో నుంచి బయటకు వచ్చామనే విషయం ప్రపంచానికి తెలిస్తే కదా మళ్ళీ ఇంకొకళ్ళు అప్రోచ్ అయ్యేది అని చెప్తున్నారు ఓపెన్గా. నటించారు అనటం కంటే కూడా వాళ్ళే ఆ పాత్రలుగా జీవించారు అక్కడ. బాగుందా యాక్టింగ్? ఇద్దరిది బాగుంది. అంటే మనకి కొత్త ప్రేమ కథలు కావాలి. చెన్నైలో తీయటం వలన కొంత ఫ్రెష్నెస్ వచ్చింది సినిమాకి. భరద్వాజ్ గారు, సంతోష్ శోభన్ నటించినటువంటి కపుల్ ఫ్రెండ్లీ సినిమా థియేటర్లోకి వచ్చింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఒక ప్రేమ కథా చిత్రం రిలీజ్ అయిపోయింది. అయితే ప్రేమ కథలకి విషాదం కంపల్సరీగా ఉండి తీరాలి, ఇలాంటి ఫార్ములాలు ఏమైనా పెట్టుకుని సినిమాలు తీస్తున్నారా అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. అవునా? అదేంటి? అంటే మనం చాలా సినిమాలు చూస్తూ వస్తున్నాం ఇప్పటిదాకా. అంటే దేవదాసు ఇవన్నీ, సరంజీ బృందావన్ కాలనీ వేరు. అంటే ఒక తరహా కల్ట్ సినిమా కావాలి అంటే సినిమాని ఎక్కడో చోట విషాదంలో ముంచాలి అనేటువంటిది ఒక ఫార్ములాగా అనుకుంటున్నట్టుగా అనిపించింది. అంటే ఈ సినిమాలో కూడా నడక కొంత అటువైపు సాగుతుంది. అంటే గీతాంజలి ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఓయి అనే ఒక సినిమా వచ్చింది ఆ మధ్య. అవును, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్సా అనేది అనుమానం, కానీ కొంచెం ఆ ధోరణులు నడిచినాయి ఈ సినిమాలో కూడా. ఏంటి అసలు కపుల్ ఫ్రెండ్లీలో కూడా? ఏంటి ఆ కథ అసలు? అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి ఇద్దరు, ఒక ఆడ మగ నిరుద్యోగులు ఒక మహానగరంలో కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత వాళ్ళ ప్రయాణం ఎలా నడిచింది అనేది కథ. అంటే కనెక్టివిటీ, హీరోని హీరోయిన్తో కనెక్ట్ చేయడానికి రకరకాల స్కీమ్లు ఆలోచించేవాళ్ళు ఇదివరకు. ఇందులో ర్యాపిడో బైక్ రైడింగ్ అనేటువంటి దాన్ని పట్టుకున్నాడు ఆ ఎలిమెంట్ని. పట్టుకొని దాని ద్వారా వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసి ఆ ట్రావెల్లో వాళ్ళు ఒకళ్ళ జీవితాల గురించి ఒకళ్ళు తెలుసుకుని, ఒకళ్ళ కష్టాల గురించి ఒకళ్ళు తెలుసుకుని, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా నిలబడుతూ అలా ఎలా ఎదిగారు అనేది ఒక కథ నడుస్తూ ఉంటుంది. ప్యారలల్గా ఫ్యామిలీస్తో ఉండేటువంటి ఘర్షణలు, వాటితో కథ నడుస్తూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సమస్యలు, ఇద్దరు ఇండివిజువల్స్ కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. లివింగ్లోనా? లివింగ్ అనండి, లేదు ఒక ప్రేమ బంధంలో అనండి. ఈ ప్రేమ బంధంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అర్థం చేసుకోవడానికి సంబంధించిన సమస్యలు తలెత్తి బుల్డోజ్ చేయటం మొదలవుతుంది. ఈ బుల్డోజింగ్కి వ్యతిరేకంగా అవతల నుంచి ఫైట్ మొదలవుతుంది. ఇది ఒక ధోరణి ఉంది సమాజంలో. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక ప్రేమలు, కొన్ని ప్రేమలు మాత్రమే చివరి వరకు వెడుతున్నాయి, కానీ చాలా వరకు లివింగ్ పేరుతో ఒక ట్రాక్ తీసుకుంటున్నాయి, అలాగే బ్రేకప్లు అయిపోతున్నారు. ఈజీగానే బ్రేకప్లు అవుతున్నారు, బ్రేకప్ పార్టీలు చేసుకుంటున్నారు. ఈ బ్రేకప్ పార్టీ ఎందుకు చేసుకుంటున్నారు అంటే, మేము ఈ బంధంలో నుంచి బయటకు వచ్చామనే విషయం ప్రపంచానికి తెలిస్తే కదా మళ్ళీ ఇంకొకళ్ళు అప్రోచ్ అయ్యేది అని చెప్తున్నారు ఓపెన్గానే. అంటే ఇలా ఉంది ప్రపంచం. మారిపోయింది మొత్తం. మారిపోయి ఏదైనా సరే చాలా బోల్డ్గాను చాలా మెటీరియలిస్టిక్గా మాట్లాడుకుంటున్నారు. ఈ నేచర్లో యూత్ ఉంది ఇప్పుడు. కాబట్టి పాత సినిమాల్లో లాగా సెన్సిటివ్ ప్రేమలు అలాంటివి కుదరవు. కొత్త ఏరియాలో కథ నడిపేటప్పుడు, పైగా ఒక చెన్నై లాంటి సిటీలో కథ నడిపేటప్పుడు ఇలాంటి అంశాలను అన్నింటినీ మిక్స్ చేస్తూ కథ రాసుకుని ఉంటే ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే సినిమా అయ్యేది అది. కానీ ఆ డైరెక్టర్ గారి బ్రెయిన్ మీద పాత ప్రేమ కథల తాలూకా ఇన్ఫ్లుయెన్సులు ఉన్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్సులతో ఆయన కొత్త కథ అక్కర్లేదు, పాత కథనే కొంచెం ఎమోషనల్గా చెప్తే సరిపోతుంది అనేటువంటి ఒక నమ్మకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ నమ్మకం ప్రకారమే కథను రాసుకున్నాడు తప్ప, ప్రస్తుత ప్రపంచము ఎక్కడెక్కడ ఓపెన్ అవుతోంది, ఎక్కడ నడుస్తోంది, ఏ సమస్యలు ఎదుర్కొంటోంది అనే ప్రాంతానికి వెళ్ళటానికి నిరాకరించాడు. దాంతో రొటీన్ సన్నివేశాలే నడుస్తాయి సినిమాలో, రొటీన్ ఘర్షణలే మొదలవుతాయి. దీని నుంచి ఒక కొత్త పాయింట్గా ఆయన, అంటే ఒక కొత్త పాయింట్ అనుకుని డ్రైవ్ చేశాడు, కానీ అది కూడా కొత్తదేం కాదు. అది కూడా ఆల్రెడీ చాలా సినిమాల్లో మనం చూసేసింది.
ఓకే. అందుకని ఒక రొటీన్ ప్రేమ కథగా నడుస్తుంది సినిమా. మ్మ్. కాకపోతే రొటీన్గా నడుస్తుంది అనే ఫీల్ కలిగించకుండా ఉండటానికి ఒక ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులను వాడాడు అతను. మ్మ్. ఒకటి సంతోష్ శోభన్, మ్మ్. రెండోది మానస వారణాసి. వాళ్ళిద్దరూ ఆ పాత్రల్ని పూర్తిగా అర్థం చేసుకుని నటించారు అనటం కంటే కూడా వాళ్ళు వాళ్ళే ఆ పాత్రలుగా జీవించారు అక్కడ. బాగుందా యాక్టింగ్? ఇద్దరిది బాగుంది. వెరీ గుడ్. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్తోనే సినిమాని నిలబెట్టారు. అలాగే టేకింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సన్నివేశాన్ని కల్పించేటువంటి పద్ధతి బాగుంది. అలాగే స్క్రీన్ ప్లేలో కొంత ఒక 2 టైమ్ లైన్స్లో జరిగే కథని ఒకే టైం లైన్లోకి తీసుకొచ్చి మిక్స్ చేయడం ద్వారా ఒక ఎఫెక్ట్ని రాబట్టే ప్రయత్నం, అది కూడా కొంత వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్లో. అలాంటి ప్రయత్నాలు చేస్తూ కొంత నవ్వించే ప్రయత్నము, ఎంటర్టైన్ చేద్దామనేటువంటి తపన ఇవి కూడా కనిపించినాయి. కానీ ఏది పూర్తిగా 100% నడవలేదు. ఓకే. కారణం ఏంటంటే కొత్త ఏరియాలోకి జంప్ అవ్వలేదు తను. ఒక రొటీన్నెస్ అనేది కనిపించింది కథలో. అది ఒక్కటి కనుక బ్రేక్ చేసుకుని ప్రస్తుత సమాజము, కొత్త వైరుధ్యాలు, ఎక్కడ యూత్ ఘర్షణ పడుతోంది, ఆ ప్రాంతంలో అక్కడ కనుక కథను లొకేట్ చేసుంటే మోడర్న్ సొసైటీ డెఫినెట్గా కనెక్ట్ అయ్యేది ఇలాంటి కథలకి. ఓకే. అంటే మనకి కొత్త ప్రేమ కథలు కావాలి. ఈ కొత్త ప్రేమ కథల కొరతను తీర్చే ప్రయత్నం చేయాలి ఆయన. ఈ అశ్విన్ చంద్రశేఖర్ అలాంటి డైరెక్టర్లు చెన్నైలో తీయటం వలన కొంత ఫ్రెష్నెస్ వచ్చింది సినిమాకి. అక్కడ ఉండేటువంటి ఆ లొకేషన్స్ లేకపోతే విజువల్గా వేరుగా ఉంది సినిమా. అది కొంత సినిమాకు ఉపయోగపడే వ్యవహారమే. అలాగే చాలా సన్నివేశాలు చాలా రోడ్ల మీద తీస్తారు వాళ్ళు. అంటే మనకి గెరిల్లా టైప్ ఆఫ్ షూట్ అనే ఒక మెథడ్ ఉంది. అంటే వాళ్ళు స్ట్రీట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఏదో బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇంకెక్కడి నుంచో షూట్ చేస్తూ ఉంటారు. అలాగే అది కూడా బాగానే వర్కౌట్ చేశారు. ఓకే. చాలా రద్దీగా ఉన్న ప్రాంతాలలో కూడా షూట్ చేశారు వీళ్ళు చెన్నైలో. టోటల్గా ఒక ప్రతి సీను ఏ సీన్ కా సీన్ బాగా తీశారు. కానీ మొత్తం కలిపి చూస్తే ఒక కొత్త విషయం ఏదైనా నేర్చుకోదగింది ఉందా ఈ సినిమాలో అంటే అనుమానమే. ఓకే. ఒక గందరగోళమే మిగిల్చాడు డైరెక్టరు. ఇంకొంచెం కొత్త జనరేషన్ని పట్టుకోవడానికి ఏ దిశగా కథని అల్లాలి అన్న దగ్గర కొంచెం కసరత్తు చేసుంటే డెఫినెట్గా మంచి సినిమా వచ్చేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓకే. కన్విన్స్ చేశాడు, ఎలా కన్విన్స్ చేశాడు ప్రొడ్యూసర్లని అనేది కూడా ఒక డౌట్. కానీ యువి ప్రొడక్షన్స్ లాంటి ఒక బిగ్ బ్యానర్ ఉంది దీని వెనకాల. వాళ్ళ సపోర్టు కనిపించింది. ప్రతి సన్నివేశము చాలా గ్రాండియర్గా తీశారు. బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అదే టెక్నికల్గా సినిమా బాగుంది. కాకపోతే కంటెంట్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది అనేది ఒకటే కంప్లైంట్. ఓకే. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు. ఓకే. పర్టికులర్గా ఆ అమ్మాయి కొన్ని చోట్ల చాలా సున్నితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా పలికించింది. అలా ఇది ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక తీపి నొప్పితో, అంటే ఒక స్వీట్ పెయిన్తో సినిమా రిలీజ్ చేయాలనుకున్నాడు ఆయన. ఆ స్వీట్ పెయిన్ని ఈ జనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. ఓకే. థ్యాంక్ యూ.